యాక్చువల్గా చెప్పినట్టు ఏది తెలుగు అమ్మాయి అంటే హీరోయిన్, తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్కని గుర్తొచ్చేది ఇషారబ్బా, స్వాతి, వీళ్ళే. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ 2013 your first movie. Yeah. It's been already 10 years. Yes. 10 years తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తు రావడం, స్వాతి పేరు గుర్తు రావడం, ఇంకెవ్వరు రాకపోవడం ఒకందుకు మంచిదే అయినా మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్ని అనుకొని ఒక రకంగా సెల్ఫిష్గా ఆలోచించిన, ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది యూనో డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్. బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ లెస్ Telugu speaking actresses. As you told, Swati is there, she's still there. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్. సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి. అండ్ యూ గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్, అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని అంతే ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేర్ సో మెనీ యాక్టర్స్, అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ నైస్. చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతాలు ఆడుతుంటారో, మన వాళ్ళని పెట్టుకుంటే మన వర్క్ ఈజీ అవుతుంది. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ జరుగుతున్నప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఓకే, యూనో దిస్ ఇస్ రియాలిటీ. ఎందుకు ఐ డోంట్ నో. వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు, మనం చెప్పినట్టు చేయరు, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు. అంటే యాజ్ యూ సెడ్ హర్షిని, మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది. లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు. అంటే లిటరలీ హిందీ కానివ్వు, తమిళ్ కానివ్వు, మలయాళం. నేను తమిళ్లో చేశాను, మలయాళంలో కూడా చేశాను. ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, తమిళ్లో ఇచ్చాను, మలయాళంలో కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది, ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం. ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది, ఎట్లా ఏంటి, అసలు ఈ షీ ఫ్లూయెంట్ అట్లీస్ట్, అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది, అంటే కాన్వర్జేషన్ కూడా చేయలేకపోతుంది అంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. అంటే లిటరలీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, అరే లాంగ్వేజ్ వచ్చిన ఆమెను తీసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని. అంటే ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది, అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా, చూసా. ఇప్పటికీ నేను ఒక మలయాళంలో ఒక సినిమా చేశాను. ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ 2022లోనో 3లోనో రిలీజ్ అయింది మూవీ. ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు. నాకు ఓకే, అండర్స్టాండబుల్ థింగే అది, ఆబ్వియస్లీ ఓకే. ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు, నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో, మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక 2-3 సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు. నాది అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ఆ సినిమా. ఆయన ఒక 6 మూవీస్ రిలీజ్ అయినాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది. అంటే లైక్ లెట్స్ ఒక 50-60 days ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు, రిలీజ్ కూడా చేసేస్తారు. సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు. అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగ్వల్ మూవీ ఉండింది అనమాట, మలయాళం తమిళ్ బైలింగ్వల్. సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు. తమిళ్ నాకు వస్తుంది, తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది, అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు. బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్. సో నేను ఒక్క 2-3 టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు. అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్, ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని నాకు అలా అనిపించేది. వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ, తమిళ్లో మాత్రం 1-2 takes లో నాది అయిపోయేది తమిళ్లో.
కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు అంటే చాలా కష్టం అయ్యేది. ఐ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఆ ఒక్క సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆర్ సంథింగ్ బికాస్ నాకు మలయాళం రాదు, తమిళ వస్తుంది కాబట్టి ఐ థింక్ దే కాస్టెడ్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్. సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్సరీ బికాస్ దట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. నాకు హైదరాబాదీ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు. సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో, ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా. ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడ దొబ్బేస్తుంది పక్క. సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే, ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి నీకు హిందీలో. సో అంత స్పెసిఫిక్గా ఉంటారు. వెరాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలామంది లైక్ వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాట్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ దట్స్ వాట్ అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు, బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు. అంటే మనకి యాక్టింగ్ ఈమె బాగా పర్ఫామ్ చేస్తుందా, ఎనీ యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ వన్ బాగా చేస్తుందా చేయదా అనేది నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నాకు కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడే అందరు నేను చూస్తారు. ఓకే షీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో, అలాంటి యాక్ట్రెసెస్ చాలామంది నేను చూశాను యాక్టర్స్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ రైట్ నౌ. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నవి ఏం లేవు బికాజ్ దేర్ సబ్ టైటిల్స్, దేర్ డబ్బింగ్ ఆప్షన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. ఇక్కడ మన వాళ్ళు కాదనుకొని కొంతవరకు చాలా వరకు ఇప్పుడు మారింది మీరు అన్నట్టు, బట్ కొంతవరకు మన వాళ్ళ దగ్గర కూడా మన అన్న ఫీలింగ్ రాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు బయట వాళ్ళు అన్న ఫీలింగ్తో వాళ్ళు ఉండడము, అంటే ఎక్కడ వి బిలాంగ్ అన్నది క్వశ్చన్ ఇబ్బంది అనిపించదా? అంటే ఇక్కడ వాళ్ళు అంత ఇవ్వక అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా స్పెసిఫిక్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏంటి నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా నేను. అంటే ఐ వాజ్ దేర్ బిఫోర్ లైక్ వాట్ టు డూ. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పీపుల్ సజెస్టెడ్ మీ దట్ నీకు తెలుగు వచ్చని చెప్పకు, టెల్ దెమ్ దట్ యూఆర్ ఫ్రమ్ బెంగళూరు, తెలుగు ఎక్కువ మాట్లాడకు నువ్వు. బికాజ్ ఎందుకంటే నా ఫస్ట్ మూవీ ఆడిషన్కి నన్ను మోహన్ కృష్ణ గారు పిలిచినప్పుడు హీ థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్ బికాస్ నా పేరు ఈషా అండ్ ప్రాబ్లీ ఐ లుక్ లైక్ నార్త్ ఇండియన్, ఐ డోంట్ నో. సో దే థాట్ ఐఎమ్ అ నార్త్ ఇండియన్. సో అది ప్లస్ సో మైనస్ నాకైతే తెలియదు. ఫస్ట్ సినిమా అయిపోయింది, దాని తర్వాత లైక్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సజెస్ట్ మీ, అంటే నా వెల్ విషర్స్ నా మంచి కోసమే చెప్పారు. బట్ ఐఎమ్ లైక్ తప్పే ఉంది, నేను ఇక్కడ లోకల్ అమ్మాయిని, లోకల్ అని చెప్పుకోవడానికి తప్పే ఉందని చెప్పి ఐ వాజ్ లైక్ నో నేను తెలుగు అమ్మాయిని, నేను ఇదే ఉంటాను ఉండేది. సో బట్ హౌ ఫార్ వీ కెన్ ఫేక్? కష్టం కదా. I mean, I can't fake it in the sense I'm so proud of my roots. So I don't want to fake it. I'm a proper Telugu అమ్మాయి, లోకల్ అమ్మాయి. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదివా, సెంటర్స్లో చదివా. సో నేను ఇలా ఓపెన్గా చెప్పుకుంటా, నాకేం అందులో అంటే ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఆర్ సంథింగ్. సో మీకున్న బిగ్గెస్ట్ అసెట్ చాలామంది ఈవెన్ సమ్టైమ్స్ నేను కూడా యూనో కైండ్ ఆఫ్ ఎన్మీ అనమాట. ఏంటి అంటే యువర్ స్కిన్ టోన్, డస్కీ స్కిన్ టోన్ ఎంతమంది బంగారంలా చూస్తారు తెలుసా దాన్ని. అంటే స్కిన్ టోనే దట్ స్పీక్స్ అ లాట్. ఐ వాజ్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు యు నో హౌ ఇట్ ఈస్ రైట్, మన అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో తెల్లగా ఉంటే ఈవెన్ మా ఫ్యామిలీ అంటే లైక్
రిలేటివ్స్లో అన్నింటిలో కొంచెం తెల్లగా ఉంటే బాగుండు అన్నది ఇట్స్ ఎ నార్మల్ థింగ్ నో లైక్ యూజువల్లీ మన ఫ్యామిలీస్లలో అది తెల్లగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉన్నాయి అంటే ఇంకెలా ఉన్నా పర్లేదు తెల్లగా ఉంటే చాలా ఉండే. సో నాకు చాలా చాలా ఇన్సెక్యూర్ ఉండేదాన్ని నా కాంప్లెక్షన్ గురించి. అండ్ బట్ I know that I won't be able to do anything about my complexion. అంటే ఇప్పుడు like ఇప్పుడు I would say like after coming into the ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది అంటే you start meeting people, right? You start talking to a lot of people. So అప్పుడు you have very good complexion ఇదంటే అవునా నిజమా ఎగ్జాక్ట్లీ రియలీ అన్న చాలా మందికి ఇష్టం తెలుసా స్కిన్ కైండ్ ఆఫ్ కాంప్లెక్షన్. డోంట్ నో బట్ ఆఫ్టర్ దట్ లేటర్ చాలా 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 రోజుల తర్వాత ఓకే యాక్చువల్లీ నా కాంప్లెక్షన్ బాగుంది అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అంటే నా అప్బ్రింగింగ్లో మా ఫ్యామిలీలో ఎప్పుడు కలర్ డిస్కషన్ వచ్చేది కాదు, బట్ రిలేటివ్స్లో వాటిలలో చాలా కంపారిజన్స్ ఉండేవి కజిన్స్తో. సో అప్పుడు చాలా అంటే అవునా కొంచెం తెల్లగుంటే బాగుండేదేమో. సో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా అంటే నా ఫస్ట్ మూవీ అవ్వకముందు దే లైక్ ఫ్యూ పీపుల్ నాకు ఫోటోషూట్ చేసినప్పుడు కానివ్వు లేదా ఒక ఆడిషన్ ఏదో చేసినప్పుడు దే యూస్ టు జూమ్ ఇన్ మై వీడియోస్ అండ్ మై పిక్చర్స్, ఎంత నల్లగా ఉన్నారు చూడండి అని ఇలా అన్నారు. సో నాకు చాలా ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అంటే ప్రాబ్లీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఫేర్గా ఉండాలేమో, అది నాకు ఏం చేయాలో నాకు తెలియదు. ఫేర్ అయితే అవ్వలేను, నేను బై బర్త్ ఇంతే ఉన్నాను. సో అంటే ఎవరైనా కలవాలి అన్నా, సో సపోజ్ మోడలింగ్ చేయాలి అన్నా నన్ను తెల్లగా చేసేవాళ్ళు మేకప్తో. సో నేను ఎలా అంటే ఇక్కడ వరకు తెల్లగా ఉండేది, ఇక్కడ నుంచి నా న్యాచురల్ కలర్ ఉండేది. సో నా చేతులు నార్మల్ డస్కీ ఉండేది, మొత్తం ఫేస్ అంతా పెయింట్ కొట్టినట్టు ఉండేది. ఎందుకు అంటే క్లయింట్ వాంటెడ్ ఫేర్ కాంప్లెక్షన్. సో ఐ ఆల్వేస్ యూస్ టు స్ట్రగుల్ అబౌట్ మై కాంప్లెక్షన్, ఎందుకంటే నాకు అంత అవేర్నెస్ లేకుండే అప్పుడు. సో నా కాంప్లెక్షన్ అనేది చాలా నార్మల్, చాలా మంచి కాంప్లెక్షన్. సో అందరికి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, దట్స్ ఓకే ఫైన్ అని చెప్పి నాకు అంత తెలీదు అప్పుడు. మన సౌత్ ఇండియన్ ఒరిజినల్ కాంప్లెక్షన్ అది కదా. బట్ అదే అంటున్నాను, నీ సరౌండింగ్స్లో టూ మచ్ ఆఫ్ కంపారిజన్ అండ్ యంగ్ ఏజ్లో నీకు అలాంటివన్నీ విన్నప్పుడు నీకేం తెలీదు. నువ్వు యూఆర్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, డైరెక్ట్గా నువ్వు మోడలింగ్కి వచ్చేసావు, డైరెక్ట్ నువ్వు మూవీస్ చేస్తున్నావు. అండ్ ఇప్పుడు నువ్వు చూస్తే చాలామంది యాక్టర్స్ అంటే పాత యాక్టర్స్లు వేరు. మళ్ళీ ఇఫ్ యూ సీ విజయశాంతి గారు వీళ్ళందరూ చాలా డస్కీ, వెరీ హాట్, like right, they have very hot complexion, yeah, they're very dusky and very real, ante manalaga undevaru, so you can see yourself in them. So after a point there are a lot of actors who are very fair because they're from Bombay and all. So యాక్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వే యాక్ట్రెస్ అన్నట్టు కూడా నన్ను చూసారు చాలామంది, బికాస్ ఆఫ్ మై కాంప్లెక్షన్, హౌ ఐ లుక్ అండ్ ఆల్. సో గ్రాడ్యువల్గా మనం గ్రూమ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ డిడ్, బికాస్ దే వాజ్ నో అదర్ ఆప్షన్ టు వాట్ టు డూ టు మై స్కిన్ టోన్. సో దే విల్ లాడ్ ఆఫ్ అంటే ఇట్లా చాలామంది అన్నారు జూమ్ చేసి పిక్చర్స్ చూపించడం, వీడియో చూపించడం అంతా ఉండింది. కానీ ఐ థింక్ నాకు అంటే లైక్ లోపల ఐ వాజ్ లైక్ inside, deep down in my heart, I like, okay, no matter what happens, ante naku I want to see myself on screen, I want to act. This is the only thing నాకు ఎప్పుడు నా మనసులో ఉండేది. అంటే చాలా గట్టి స్ట్రాంగ్ విల్ పవర్, ఒక కోరిక ఉంటుంది కదా. ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్. సో నాకు ఎవరేమో మూవీస్ రాకముందు కూడా ఐ వాజ్ లైక్ ఓకే అందరు ఏమనుకున్నా బాధ ఉండేది, ఏం చేయాలో తెలీదు, అంతా ఉండేది. బట్ స్టిల్ లోపల గట్ ఫీలింగ్ ఉండేది నాకు, ఐ వాంట్ టు డూ ఇట్, ఐ వాంట్ నో మ్యాటర్ వాట్. ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. యూజువల్లీ నేను కొంచెం మొండిదాన్ని. సో ఐ థింక్ ఆ విల్ పవరే నన్ను ఎంత దూరం తీసుకొచ్చి. మేబీ అంటే సరౌండింగ్స్ అన్ని వ్యతిరేకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకంగా చెప్తున్నా, మన లోపల గట్ ఫీలింగ్ ఎప్పుడు చెప్తూ. అది నేను ఎప్పుడు బయటకు ఎవరితో చెప్పను కూడా. అంటే నాకు అది బయటికి చెప్పలేదు ఎవరికి. అంటే నన్ను చాలా మంది తక్కువ కూడా చూసారండి, నువ్వేంటి యాక్ట్రెస్ ఏంటి అసలు నువ్వు చూసుకున్నావు అన్నట్టు కూడా అన్నారు, ఇండైరెక్ట్గా అన్నారు. అండ్ నీకు స్టార్టింగ్ నా కెరియర్ స్టార్టింగ్లో అయితే నేను చాలా అంటే ఇప్పుడు ఎవరు అంటే దే కాంట్ అప్రోచ్ మీ అండ్ ఇది ఉంటుంది. కానీ అప్పట్లో ఏముంది, రెగ్యులర్గా అందరు కలుస్తూ ఉంటారు. అండ్ నేను మోడలింగ్ అవి చేశాను. ఐ డిడ్ మోడలింగ్ చేసా, ఇంకా ఐ డిడ్ బుల్లెటిన్ ఆల్సో, ఐ వర్క్డ్ ఇన్ అ మీడియా ఛానల్ ఆల్సో. సో
చాలా అంటే I've seen so much. సో ఐ థింక్ అవన్నీ చూసి కూడా యూ విల్ బికమ్ స్ట్రాంగ్. విల్ బికమ్ స్ట్రాంగ్ అండ్ వెన్ యూ నో నీకు నేను ఇది అవ్వాలి అని నీకు క్లారిటీ ఉంది అంటే నో మ్యాటర్ వాట్, నీకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఏమొచ్చినా సరే నీ లోపల నువ్వు అనుకునేది యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సో అప్పుడు దెన్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ దర్. ఎగ్జాక్ట్లీ. కలర్తో పాటు ది కమ్ అండ్ సజెస్ట్ యూ లైక్ సర్జరీస్, ముక్కు సర్జరీ, మూతి సర్జరీ. అది నాకు తెల్లగా అవ్వమని చాలా మంది సజెస్ట్ చేశారు. లైక్ దే ఆస్క్ మీ టు బికమ్ ఫేర్. గ్లూటాథయాన్స్ యా కైండ్ ఆఫ్ ఎస్. ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్, వెరీ స్కేర్డ్. నాకు మామూలుగా చిన్నప్పుడు ఫీవర్ వస్తే ఇంజెక్షన్ ఇవ్వడానికి నాకు చాలా తీస్తే అమ్మో ఎంత అరిచేదాన్నో హాస్పిటల్లో. వాళ్ళైతే ఏమో మనకి సర్జరీ చేయట్లేదు, జస్ట్ ఇంజెక్షన్ అనేవారు. బట్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. అండ్ అంటే ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అవి. యూ సీ బోటాక్స్ అండ్ ఆల్ దిస్ సో మెనీ థింగ్స్ రైట్ నౌ. బట్ నాకు పర్సనల్ ఐమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ నీడిల్స్. ఇంకోటి పీపుల్ థింక్ దట్ ఐ గాట్ డన్ అంటే నన్ను ఎవరో అడిగారు, మేము మై క్లోజ్ ఫ్రెండ్ ఆర్ సమ్వన్ ముక్కు చేయించుకున్నాను. ముక్కు ఓకే అసలు 2013 అలాగే ఉంది. ముక్కు చేయించుకుంటారని కూడా నాకు తెలియదు అప్పుడు. సో ఇంకోటి అండ్ నేను నవ్వినప్పుడు నాకు గమ్స్ కనిపిస్తాయి. సో గమ్స్ కనిపించకుండా ఏమైనా చేయించుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ న్యాచురల్ బ్రో, నేనేం చేయించుకోను అసలు. సో దిస్ నథింగ్. పీపుల్ హావ్ సజెస్టెడ్ మీ బట్ ఐఎమ్ అగేన్స్ట్ ఇట్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళు చేయించుకో, మన ఇష్టంతో చేయించుకోవడం. నీకు ఫ్లాస్ ఉన్నాయి అనుకో, నీకు చేయించుకుంటే బాగుంటుంది అంటే గో ఫర్ లైక్ గో టు గుడ్ క్లినిక్ అండ్ గెట్ ఇట్ డన్. దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఈ జర్నీలో ఈ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ యాక్టర్గా కానీ పర్సనల్గా కానీ వి ఇవాల్వ్ విత్ ద సిచ్యువేషన్స్. అందులో హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, పాజిటివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇస్ దర్ ఎనీ వన్ సిచ్యువేషన్ దట్ హిట్ యూ హార్డ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఆ ఒక్కటి మాత్రం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది, అదే పుష్ చేస్తుంది నన్ను ఇంకా పరిగెట్టడానికి అనిపించింది. ఒక్కటి అని నేను అనను, ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పీపుల్ డెంట్ బిలీవ్ ఇన్ మీ. అంటే యాక్టర్ అవుతాను అన్న ఏదో అవుతాను అప్పుడు ఏమవుతుందంటే ఓకే అంటే నాకు నా మీద ఒక నిమిషం డౌట్ వచ్చింది, ప్రాబ్లీ ఇది కరెక్ట్ కాదేమో, నేను చూస్ చేసుకున్న పాత్ అని వస్తుంది. బట్ అదే చెప్తున్నాను, దే సంథింగ్ ఇన్సైడ్ యూ ఇట్ విల్ బి లైక్ ఓకే ఎవరేం చెప్తున్నా ఇట్స్ ఆల్ బుల్షిట్, నీకేం చేయాలని. అంటే ఐ నో అంటే ఇది ప్రీచింగ్ లాగా అనిపించవచ్చు, బట్ నాకు ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు 10 years అయింది నేను వచ్చి, ఇఫ్ ఐ లుక్ బ్యాక్, సో నాకు అసలు ఎవ్వరు ఇండస్ట్రీలో ఎవ్వరు పరిచయం లేరు నాకు అసలు. అంటే నేనున్న సిచ్యువేషన్స్, నా ఫ్యామిలీ ఎవ్వరు ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు. సో నా MBA అవుతున్న టైంలో నేను మీడియాకి వచ్చి వర్క్ చేయడము, మోడలింగ్ చేయడము, అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేశాను, దట్ డింట్ వర్క్అవుట్. అండ్ దాని తర్వాత నేను కాలేజ్లో ఉన్నప్పుడే ఈ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చేసా ఒక క్యారెక్టర్. సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసే, దాని తర్వాత మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు. సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒకదాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు. దట్ డజంట్ మీన్ ఐ డింట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ అండ్ ఆల్. ప్లాన్ చేయలేదు అంతే, ప్లాన్ చేయలేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం BHLలో. సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన. ఓకే, ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాల్ ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది, శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది, శ్రీనివాస్ టాకీస్ అంటారు. సో ఆ థియేటర్లో ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది. సో నాకు చాలా ఇష్టం ఎందుకో అది. నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్, ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుంది అంటే అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా. సో నాకు చాలా ఇష్టం. సో మేము ఏంటంటే ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం. వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక 1/2 hour ముందు వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని, నేను మా చెల్లెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే, నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే నేను ఒక 4-5 days అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే. సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది. అంటే యాక్ట్ చేద్దామని కాదు, లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ. సో అలా ఒకరోజు మా డాడీని కూడా అడిగాను, సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే, లేదు సింగర్స్ పాడితే వీళ్ళు మేమే అంటారు డాడీ అంటే, ఓహో అయితే నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది, దట్స్ ఫైన్, అయితే నాకు సింగింగ్ రాదు, ఇది చేసేయచ్చు, ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లనే
ఇట్లా ఒక చెక్ లిస్ట్ ఇలా ఉండింది. బట్ ఐ నెవర్ థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం. సో బైపీసీ తీసుకున్నా, మైక్రోబయాలజీ చేసా, ఎంబీఏ చేసా. ఎంబీఏ చేసేటప్పుడు ఐ డోంట్ నో వేర్ టు గో, లైక్ వేర్ టు గో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఇది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ క్లూలెస్. సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్, మైనర్ వచ్చి మీడియాలో చేసా. మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం, అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం, నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేశాను. అంటే ట్రై చేయడం ఓకే వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుంది అని చెప్పి. సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్, ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్, న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్నా. నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు. సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని. సో దట్ ఒకసారి తెలుగు బులెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా, తప్పు పోకూడదు కదా, సో తెలుగు బులెటిన్ చేయాలి అని ఉండేది. సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఏంటది రిపోర్టర్గా కూడా ట్రై చేశా సెక్రటేరియట్ దగ్గర, పంజగుట్ట బస్ స్టాప్లో ఒకసారి రిపోర్టింగ్ చేశా. అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉండింది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్, లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు, ఇట్స్ ఇంటరాక్టింగ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నో. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం తెలియదు, ఐ వాజ్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్. సో ఇంటికి వెళ్ళంగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని, ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ, ఇలా వస్తుంది డాడీ అని చెప్పి. అండ్ మా కాలేజ్లో కూడా మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ. సో మా నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని. నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి, రెగ్యులర్గా రాదు, అటెండెన్స్ ఫీజు కడతా. సో నేను ఐ వాజ్ వెరీ ఇర్రెగ్యులర్ అంటే లైక్ అకాడమిక్. సో బట్ ఆఫ్టర్ అ పాయింట్